ఊహించని మలుపులు, క్షణం పెరిగే భయం. కేవలం కార్ డిక్కీలోనే సగం సినిమా ఉంటుంది, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే కంటిన్యూస్ గా ఉంటుంది. అందులోనూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ట్రంక్ లాక్డ్ ఇన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే కార్ డిక్కీలో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేశారనమాట. అందులోని హీరోయిన్ కి ఏంటంటే మెలకు వస్తుందన్నమాట. కార్ డిక్కీ ఓపెన్ లోనే ఉంటుంది. కాకపోతే బయటకు వద్దాం అనుకునే సమయానికి తన కాళ్ళు పనిచేయవు. అంటే నడుము దగ్గర నుంచి కాళ్ళు చచ్చుబడిపోయి ఉంటాయి అనమాట. దాంతో తనకు అర్థమైపోతుంది తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అని చెప్పేసి. అంతేకాకుండా కిడ్నాప్ చేసిన వాడు ఏంటంటే కార్ దగ్గరకు వస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా కార్ డిక్కీ దగ్గర ఒక నల్లటి సంచి ఉంటుంది. అందులో తన ఫోన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని తీసుకుందామంటేనేమో ఆడు చూస్తాడని భయం అనమాట. అందులోనే సడన్ గా ఆ కిడ్నాపర్ గాడు కార్ దగ్గరకు వచ్చేస్తాడు. మరీ ముఖ్యంగా కార్ మిర్రర్ పగిలిపోయి ఉంటుంది. దాన్ని పీకి పక్కన పడేద్దాం అని చెప్పేసి అటుగా వెళ్తాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ ఫోన్ తీసుకుని లోపల పెట్టుకుంటుంది. సైలెంట్ గా మైకోలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో కిడ్నాపర్ వచ్చేసి మందు తాగుతూ మిగిలిన మందు బాటిల్ ఆ డిక్కీలో వేసేసి డిక్కీని క్లోజ్ చేసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ వాడికి తెలియదు అనమాట హీరోయిన్ కి మెలకు వచ్చింది అని చెప్పేసి. అందులో ఇప్పుడు హీరోయిన్ దగ్గర తన ఫోన్ కూడా ఉంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే సరదాగా టూర్ అని చెప్పేసి బయటకు వచ్చారనమాట. కాకపోతే ఇప్పుడు ఈ దారుణం జరిగిపోయింది. అందులో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే వాడేమో లిఫ్ట్ చేయడు. ఏంటి అని చూస్తే డిక్కీలోనే తన బాయ్ ఫ్రెండ్ షూ సాక్స్ ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన బాయ్ ఫ్రెండ్ ని ఆ కిడ్నాపర్ గడి ఏం చేసాడేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అందులోనూ ప్రెగ్నెన్సీ సమయంలో లోపల ఉన్న బేబీ ఎలా ఉందో స్కానింగ్ చేస్తారు కదా, దాని రిపోర్ట్ అనమాట వచ్చింది. ఎవరు తనకి పంపించారు అని చూస్తే పంపించింది ఎవరో కాదు, తన అక్క అనమాట. హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే ఆ సంతోషాన్ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి స్కానింగ్ రిపోర్ట్ తనకి పంపిస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అక్కకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో వాళ్ళ అక్క ఏముంటుందంటే నువ్వు ఇంకా మారవా, ఒక గుడ్ న్యూస్ చెప్దామని చెప్పేసి నీకు పంపిస్తే ఫోటో ప్రాంక్ చేస్తాను నువ్వు నాకు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. మళ్ళీ కాల్ చేద్దామని చూస్తే ఫోన్ లో సిగ్నల్ ఉండదు. ఎందుకంటే హీరోయిన్ ఉన్న కారు హైవేలో వెళ్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి సిగ్నల్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే కొంచెం పొట్ట దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ ఓ పక్క లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటి అని చూస్తే గోప్రో కెమెరా అక్కడ ఉంటుంది. అందులో ఇంతకు ముందు ఏం జరిగిందో చూపిస్తారనమాట. అందులో వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఇంతకు ముందు ఏం జరిగిందంటే హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చడనమాట. అందులోనూ వాడితో ఉండమాకని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా తన బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కు వస్తుంది. అందులోనూ ఒక చోట క్యాంపెయిన్ వేసుకుంటారు, సరదాగా ఉంటారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని చెప్పేసి హైవే మీద కార్లు అన్నిటిని లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. సడన్ గా ఒక కార్ ఆగుతుంది. అంతేకాకుండా లిఫ్ట్ ఇస్తాడు. కాకపోతే సడన్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ను కొట్టి కింద పడేసి ఆ తర్వాత కారులో పడేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే ఒక వాటర్ ఇచ్చి ఈ వాటర్ తాగు, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ గారిని ఎలాగైతే ట్రీట్ చేశానో నేను కూడా అలా ట్రీట్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ని చేసేదేం లేక ఆ వాటర్ తాగుతుంది. ఇంకేముంది, వాటర్ తాగిన తర్వాత హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది అనమాట అందులో ఏదో కలిపాడు అని చెప్పేసి. అదంతా ఆ గోప్రో కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో బేసికల్ గా ఏంటంటే హీరోయిన్ వాడికి తెలియకుండా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఇదంతా. ఇందులో చూసి హీరోయిన్ ఓహో ఇది జరిగిందా అని చెప్పేసి తనకి జరిగింది మొత్తం గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే తన బాడీలో సగం పార్ట్ ఏంటంటే మత్తుతో ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పుడు తనకి మెల్లమెల్లగా అన్ని గుర్తొస్తూ ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కి వాళ్ళ అక్క వికీపీడియా లింక్ కూడా పంపిస్తుంది అనమాట ఫోటో తీసి. అందులో ఏముంటుందంటే ఇంతకుముందు హీరోయిన్ చెప్పింది కదా తనని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి. దాంతో వాళ్ళ అక్క ఏంటంటే వికీపీడియాలో ఉన్న స్క్రీన్ షాట్ పంపిస్తుంది అనమాట. డిక్కీలో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత తనకు అర్థం అవుతుంది ఓకే సెల్ ఫోన్ లో సిగ్నల్ వచ్చింది కాబట్టి వాళ్ళ అక్క పంపించిన మెసేజ్ తనకు వచ్చిందని చెప్పేసి తానేం చేస్తుందంటే లైవ్ లొకేషన్ పంపించి అందులోనూ అర్జెంట్ గా పోలీసులు కాల్ చేయని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారు కాల్ కట్ చేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా నన్ను ఒకటి కిడ్నాప్ చేశారు, కారు డిక్కీలో ఉన్నాను, నా బాడీలో సగం బాడీ ప్యారలైజ్ అయిపోయింది, నేను బయటికి రాలేకపోతున్నాను, కాళ్ళు కదలట్లేదు కానీ చేతులు మాత్రం కదులుతున్నాయి, నా దగ్గర ఫోన్ ఉందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. కానీ అవతల వైపు ఉన్న లేడీ పోలీస్ కి ఏంటంటే అమ్మ నువ్వేమైనా తాగున్నావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అందులోని హీరోయిన్ ఏంటంటే ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటుంది అనమాట. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఒకడు ఇలా బెదిరించాడు, మమ్మల్ని కారులో పడేశాడు, నా బాయ్ ఫ్రెండ్ ని ఏం చేశాడో తెలియదు, నన్ను మాత్రం
డిక్కీలో పడేశాడని చెప్పేసి హీరోయిన్ డీటెయిల్ గా చెప్తూ ఉండటం చూసి అవతల వైపు ఉన్న లేడీ పోలీసు కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పేసి నమ్మకం వస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, దయచేసి నా లొకేషన్ ట్రేస్ చేయండి, నేను ఎక్కడున్నాను చెప్పండి అని చెప్పేసి అనడంతో ఆ లేడీ పోలీస్ ఏముంటుందంటే, చూడమ్మా నువ్వు ఉన్న లొకేషన్ నేను చెప్పలేను, బట్ నీ ఫోన్ సిగ్నల్ ఏ టవర్ నుంచి వస్తుందో చెప్పగలం, కాబట్టి దయచేసి ఎక్కడున్నావు చెప్పు నువ్వు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. నేనైతే గ్రీన్ కలర్ కారులో ఉన్నానండి, అందులోనూ ఈ కారు సైడ్ మిర్రర్ అయితే పగిలిపోయింది, అంతకు మించి నాకేం డీటెయిల్స్ తెలియట్లేదని చెప్పేసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే లేడీ పోలీస్ మాత్రం హీరోయిన్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న మళ్ళీ కాల్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే, లేడీ పోలీసుని మీరు కొంతసేపు ఉంటారా, మా నాన్న కాల్ చేస్తున్నాడు, ఆయన చాలా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు అనమాట. ఏంటి అక్క కాల్ చేసి ప్రాంక్ చేసావంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట, నిజంగానే కిడ్నాప్ అయ్యాను అని చెప్పేసి. కానీ ఆయన ఏమంటాడంటే, ఎవడో నాకు ఫోన్ చేశాడు, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, అందులోను నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోయారు, పోయారు, కాకపోతే ఈ కిడ్నాప్ డ్రామా ఏంటి, డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి, మీ దగ్గర డబ్బులు అయిపోయాయని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏడ్చుకుంటూ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి అర్థమైపోతుంది, నిజంగానే తన కూతురు కిడ్నాప్ అయింది, తన కూతురు బాయ్ ఫ్రెండ్ ని ఎవడో కిడ్నాప్ చేశాడని చెప్పేసి తనకు అర్థమైపోతుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ తో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడమ్మా వాడు డబ్బులు డిమాండ్ చేశాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే, నేను పోలీసులకు ఫోన్ చేశాను నాన్న అని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, వాడేమన్నాడంటే పోలీసులకు ఫోన్ చేస్తే నీ కూతురుని చంపేస్తానని చెప్పేసి అన్నాడని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అంటే ఇప్పుడు దాకా నేను ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నావా, ఒకవేళ పోలీసుల లైన్ లో ఉంటే మాత్రం కాల్ కట్ చేయి, నేను డబ్బులు అరేంజ్ చేస్తా, నేను కాపాడుకుంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. అదే కాకుండా ఫోన్ పక్కన పడేస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో సైడ్ మిర్రర్ ఇరిగిపోయిందని చెప్పేసి కిడ్నాపర్ గారు లోపల పడేశాడు కదా, ఆ మిర్రర్ లో హీరోయిన్ చూసుకుంటే పొట్ట సైడ్ లో ఏంటంటే ఏదో ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది అనమాట. అందులోని హీరోయిన్ ఏంటంటే మెడికల్ స్టూడెంట్ అనమాట. తనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా తనకు ఆపరేషన్ చేశారు, ఆ ఆపరేషన్ చేసేటప్పుడు తను స్పృహలో ఉండకూడదని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, అందుకని సగం బాడీ ప్యారలైజ్ అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కాకపోతే ఈ బండి చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది కదా, వెనకాల డిక్కీలో ఆడటం వల్ల వాళ్ళు వేసిన కుట్లు మొత్తం ఊడిపోతాయి, సో బ్లడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది. ఇలాగే చేస్తే బ్లడ్ లాస్ అయిపోయి తను చనిపోతానని చెప్పేసి షూ ఇప్పేసి సాక్స్ తీసుకొని పక్కనే మందు బాటిల్ ఉంటుంది కదా, ఆ మందుతో తన గాయాన్ని క్లీన్ చేసుకొని షూ లేస్ తో జాగ్రత్తగా కట్టుకుంటుంది అనమాట పొట్టకి తాడులాగా. అప్పుడు తనకేంటంటే బ్లడ్ బ్లీడింగ్ మొత్తం ఆగిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో సడన్ గా ఆ కిడ్నాపర్ గాడికి ఫోన్ వస్తుంది. వెంటనే వాడేం చేస్తాడంటే కారులో మ్యూజిక్ సిస్టమ్ మొత్తం ఆఫ్ చేసి వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, ఒక గంటలో రీచ్ అయిపోతాను అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట, గంట లోపు తాను బయటపడితే బయటపడినట్టు, లేకపోతే ఆ కిడ్నాపర్ గాడి చేతిలో చనిపోతానని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి కాల్ వస్తుంది. అది కూడా కాల్ చేసింది ఎవరో కాదు, పోలీస్ అనమాట. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మా నాన్న నాకు కాల్ చేశాడు, ఆ కిడ్నాపర్ గాడు మా నాన్న డబ్బులు డిమాండ్ చేశాడంట, దయచేసి మీరు ఇంక ఇన్వాల్వ్ అవ్వమాకండి అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే, నీకేమైనా మైండ్ పోయిందా, వాడు ఆల్రెడీ నేను ఏదో చేశాడని చెప్పేసి అంటున్నావు, బాడీ ప్యారలైజ్ అని అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఒక మెడిసిన్ స్టూడెంట్ అండి, నాకు బాగా తెలుసు, నా కిడ్నీని వాడు దొంగతనం చేశాడు, అంతేకాకుండా కిడ్నీని వేరే వాళ్ళకి అమ్ముకొని ఉంటాడు, మా నాన్న డబ్బులు ఇస్తే ఖచ్చితంగా వదిలేస్తాడు, లేకపోతే ఇంకో కిడ్నీ కూడా అమ్ముకుంటాడు, మీరు నాకు హెల్ప్ చేసే స్థితిలో లేరు అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే, అలా కాదమ్మా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, అలా గనక వదిలేస్తే వాడు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా నేను ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఎక్కడున్నా నాకు తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా లొకేషన్ అని చెప్పమ్మా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ అక్కకి లొకేషన్ పంపించింది కదా, అసలు వెళ్ళిందా లేదా, వాళ్ళ అక్క ఏం చేస్తుందని చూస్తే ఈ అమ్మాయి ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట, అందులోనూ రీఛార్జ్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కారు ఒక చోట ఆగుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అందులోనూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆగుతుంది. హీరోయిన్ కి అయితే అర్థం అవుతుంది అనమాట, వీడి పెట్రోల్ కోసం ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి. వెంటనే పోలీస్ ఏమంటుందంటే, అయితే నువ్వు పెద్ద పెద్ద గారు హెల్ప్ అని చెప్పేశారు, ఖచ్చితంగా పెట్రోల్ బంక్ లో ఎవరో ఒకరు వింటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కేకలు వేస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా వచ్చి ఆ కిడ్నాపర్ గాడు డిక్కీ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఆ పెట్రోల్ బంకు ఊరికి దూరంగా ఉన్న ఒక పెట్రోల్ బంక్ అనమాట. అక్కడ ఎవ్వరూ లేరు, సెల్ఫ్ సర్వీస్ పెట్రోల్ బంక్ అనమాట. అంతేకాకుండా కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఇప్పుడే చంపి తీసుకెళ్లిపోతా, సైలెంట్ గా ఉన్నావు అనుకో ఇంకొంతసేపు బతుకుంటావు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ హీరోయిన్ ఫోన్ లో ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, లేడీ పోలీస్ ఆఫీసర్, ఆవిడ మొత్తం వింటూ ఉంటుంది. ఆ ఫోన్ కనపడకూడదని చెప్పేసి, అందులో వచ్చే మాటలు వినపడకూడదని చెప్పేసి బాటిల్ తీసుకొని, అదే మందు బాటిల్ ఉంది కదా దాన్ని తీసుకొని నేను చంపేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏమి చేయలేక బాటిల్ బయటపడేస్తుంది. దాంతో కిడ్నాపర్ ఏమంటాడు
ఉంటాడంటే కాబట్టి సైలెంట్ గా ఉండని చెప్పేసి డిక్కీ క్లోజ్ చేసి కార్ ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ లేడీ పోలీస్ అంటుంది ఏమైంది అని చెప్పి అంటే హీరోయిన్ ఏమంటుందంటే చూడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఒక మందు బాటిల్ నేను బయట పెట్టేశాను, దాని మీద వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అందులోనూ వాడికి సంబంధించిన DNA ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని ట్రేస్ చేసి ఆ కిడ్నాపర్ గాడు వాడు కనిపెట్టు అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే చూడు వాడి DNA తీసుకున్నంత మాత్రాన గంటలో రిపోర్ట్ రాదు, ఆ గంటలోపు వాడు ఏదో ఒకటి చేస్తాడు, DNA రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పడుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా లేడీ పోలీస్ ఏమంటుందంటే ఆల్రెడీ నీ సిగ్నల్స్ ఏ టవర్ నుంచి అయితే వస్తున్నాయో ఆ టవర్ ను బేస్ చేసుకుని ఆ ఏరియాలో పోలీసులు వెతుకుతున్నారు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంతకు ముందు కిడ్నాపర్ గాడి వీడియోని గోప్రోలో రికార్డ్ చేసింది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇంతకు ముందే హీరోయిన్ వాళ్ళ నాన్నగారికి పంపించింది అనమాట. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఆ ఫోటోని పోలీస్ స్టేషన్ పంపించి ఈ క్రిమినల్ గాడి మీద ఏదన్నా కేసులు రిజిస్టర్ అయ్యాయని చూస్తే వాడి మీద ఒక కేసు కూడా లేదు. అంతేకాకుండా ఆ క్రిమినల్ గాడు అంటే కిడ్నాపర్ గాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి తెలుసు. ఎలా తెలుసు అంటే హీరోయిన్ ఏదైతే హాస్పిటల్లో పనిచేస్తూ ఉందో వాడిని నేను అక్కడ చూసానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఇంతకు ముందు ఒక కిడ్నీ ఆపరేషన్ చేసింది, అందులో చేసేటప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది అనమాట. ఆ కుటుంబ సభ్యులు ఏంటంటే మా పాప చావుకి నువ్వే కారణం అని చెప్పేస్తానని తిట్టారు. అందులోని మామూలుగా మెడికల్ ఫీల్డ్ లో చాలా ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, అనుకోకుండా కొంతమంది చనిపోతారు. సో అలా హీరోయిన్ చేతిలో ఒక అమ్మాయి చనిపోవడం వల్ల తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆ వృత్తిని మానేసింది కూడా. అలాంటి సమయంలోనే హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడింది, ఆ తర్వాత లవ్ గా మారింది, అందులోనూ పెళ్లి చేసుకుందాం కూడా అనుకున్నారనమాట. అదే సమయంలో వీళ్ళు ఏంటంటే సౌత్ అమెరికాకి ట్రిప్ కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్లాన్ అనమాట, సరదాగా వెళ్దామని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఈ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరనమాట. అయినా సరే ఇంట్లో ఉంటే ఆ వృత్తి గురించి చనిపోయిన అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ ట్రిప్ కి వచ్చింది. అది కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇలా జరిగింది. కరెక్ట్ గా అదే సమయంలో ఫోన్ లో లైన్ లో ఉన్న లేడీ పోలీస్ ఏమంటుందంటే రోడ్ ని బ్లాక్ చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎందుకు రోడ్ బ్లాక్ చేస్తున్నారు అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే ఆ కిడ్నాపర్ గాడు మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత నిన్ను చంపేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి రోడ్డుని బ్లాక్ చేస్తున్నాము, పట్టుకుంటాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు తనని కాపాడుతాడు అనే ధైర్యం తనకు వచ్చేసింది. కాకపోతే దాన్ని ఈ లేడీ పోలీస్ చెడగొడుతుంది అనే భయం కూడా హీరోయిన్ కి మొదలైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో సెల్ ఫోన్ లో సిగ్నల్ కట్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది అనమాట. తను ఒక రేకు మీద పడుకోనుంది, ఆ రేకును పైకి లేపు చూస్తే లోపల ఒక రాడ్ కనిపిస్తుంది. ఆ రాడ్ తీసుకొని సిగ్నల్ లైట్ ఉంటుంది కదా దాన్ని పగల కొడుతుంది అనమాట. ఎందుకంటే ఆ కిడ్నాపర్ గాడు కార్ ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో ఏంటంటే ఆ సౌండ్ కి తగ్గట్టుగా తాను ఆ లైట్ ని పగలగొట్టేస్తుంది. చూస్తే ఒక చిన్నపాటి హోల్ అయితే ఏర్పడుతుంది అనమాట. అందులో చేయి పెడితే 3 వేళ్లు మాత్రమే బయటకు వస్తాయి. అంతేకాకుండా బయట భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే సాక్స్ పెట్టి ఆ వాటర్ దాని మీద పడిన తర్వాత దాన్ని తను తాగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మాట్లాడి టెన్షన్ పడి గొంతంతా ఎండిపోయి ఉంటుంది, అందుకని తాగుతుంది. అందులోనూ ఎవరన్నా చూస్తే తనకి హెల్ప్ చేస్తారని చెప్పేసి చెయ్యి బయటికి పెట్టి ఉంచుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒక అతను చూస్తాడు. కార్ ఏంటంటే ఎక్కడో ఆగుతుంది అనమాట. చూసిన తర్వాత అతని దగ్గరికి వస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఇంకా హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. కానీ ఈ కిడ్నాపర్ గాడు మాత్రం కారు ఫాస్ట్ గా వెనక్కి తీసుకొచ్చి వాడిని గుద్దేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వాడు స్ట్రైట్ గా వెళ్లకుండా మళ్ళీ రివర్స్ తిప్పుకొని వెళ్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరోయిన్ సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా పోలీసులు రోడ్డు చివర పట్టుకునే వాళ్ళు. కాకపోతే వాడు మళ్ళీ రివర్స్ వెళ్ళటం వల్ల ఇప్పుడు పోలీసులు కూడా వాడిని పట్టుకోలేరు. అందులోని వెంటనే ఈ విషయం పోలీసులకి కాల్ చేసి చెప్దాం అనుకుంటే పోలీసులకి ఫోన్ చేస్తుంటే వేరే స్టేట్ పోలీసులకి కాల్ కనెక్ట్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మనం బోర్డర్ దాటేసాము. మళ్ళీ కొత్త బోర్డర్ కు వచ్చి కొత్త స్టేట్ పోలీసులకి మొత్తం జరిగింది మొత్తం చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని తనని కాపాడేది లేదు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత చేసేది ఏమి లేక తను ఏమీ చేయకుండా అలాగే పడుకుండిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ కి వేరే ఆప్షన్ లేదు. అలా పడుకున్న కొంత సమయానికి సడన్ గా హీరోయిన్ కి కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు లేడీ పోలీస్ అనమాట. అందులోను హీరోయిన్ బోర్డర్ దాటిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరీ ముఖ్యంగా హీరోయిన్ కాల్ చేస్తుంటే కలవట్లేదు అనమాట. ఎందుకు కలవట్లేదని చూస్తే నెంబర్ బోర్డర్ దాటిందని చెప్పేసి వస్తూ ఉంటుంది. దాంతో అక్కడ పోలీసులు కనెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కాల్ చేసింది అనమాట. హీరోయిన్ ఆవిడ ఏం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నో తెలియట్లేదు, కాకపోతే ఖచ్చితంగా నీ చేతుల్లో నువ్వు తలుచుకుంటే బయటపడే శక్తి ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే పెట్రోల్ బంక్ దగ్గర మందు బాటిల్ పెట్టేశాను కదా చూసారా అని చెప్పేసి అంటంతో చూశానమ్మా కానీ అక్కడ సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఆ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ల్యాబ్ పంపించి అదంతా రిజల్ట్స్ వచ్చి బాగా టైం పడుతుంది
వినపడుతుంది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనిపెట్టారా అని చెప్పేసి అంటంతో అది చూస్తున్నాము, ఏదైనా క్లూ ఉంటే చెప్పు, కారు నెంబర్ తెలిస్తే చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి సైడ్ మిర్రర్ ని ఒక్క గుద్దు గుద్దుతుంది అనమాట. దాంతో మిర్రర్ పగిలిపోతుంది. అంటే లైట్ మిర్రర్ ఉంటుంది కదా, అది పగిలిపోతుంది అనమాట. అందులోనూ పోలీసుల వల్ల తనకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కాల్ కట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర పగిలిపోయిన మిర్రర్ ఉంది, అందులోనూ సైడ్ అద్దం పగిలిపోయింది, ఇక్కడ లైట్ అద్దం. దాంతో తానేం చేస్తుందంటే ఆ అద్దానికి తాడు కట్టి మెల్లగా బయటికి పంపించి కారు నెంబర్ చూస్తుంది. తనకి నెంబర్ కి అనిపిస్తుంది. వెంటనే తానేం చేస్తుందంటే ఫోన్ తీసుకుని కారు నెంబర్ చెప్తుంది అనమాట. కాకపోతే ఆ ఫోన్ లో లేడీ పోలీస్ లేదు. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతుంది హీరోయిన్ వాళ్ళ నాన్నతో. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా తన కూతురికి కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ వేరే చోట, హీరోయిన్ వేరే చోట ఉంది కదా, అందుకని తన కూతురు వింటుందని చెప్పేసి ఆ కిడ్నాపర్ గడికి తెలియకుండా, తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా హీరోయిన్ కి కాన్ఫరెన్స్ కలిపాడు. అందుకని హీరోయిన్ లైన్ లోకి వచ్చిందనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే సార్ దయచేసి పోలీసులు గీలీసులను వెళ్ళమాకండి, తనని చంపేస్తారు వాళ్ళు, నాకు తెలుసండి వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు, దయచేసి ఆ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుందన్నమాట. మొత్తం మీద తన బాయ్ ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు, తనకేం కాలేదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సడన్ గా ఫోన్ లో ఒక పెద్ద ట్రక్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఆ ట్రక్ సౌండ్ హీరోయిన్ కి వినపడుతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట, అదేంటి ట్రక్ సౌండ్ నాకు వినపడుతుంది, ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ నుంచి కూడా వస్తుంది అంటే మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ కొంపతీసి కారులో ఉన్నాడేంటి అని చెప్పేసి తనకి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కాల్ కట్ అయిపోతుంది. సడన్ గా హీరోయిన్ కి లేడీ పోలీస్ ఫోన్ చేస్తుంది అనమాట. చూడమ్మా ఎక్కడున్నావు, మీ నాన్నగారు ఆ కిడ్నాపర్ గడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, అయినా సరే నువ్వు ఎక్కడ ఉన్నావో వాడు చెప్పట్లేదు, కాబట్టి మొత్తానికి ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కార్ నెంబర్ పోలీసుకి చెప్పాలా, లేకపోతే తన బాయ్ ఫ్రెండ్ ని కూడా కిడ్నాపర్ గడి చంపేస్తాడా అని చెప్పేసి తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో కార్ ఏంటంటే ఒక బోర్డర్ దగ్గర ఆగుతుంది అనమాట. పోలీసులు చెకప్ కి వస్తూ ఉంటారు. హీరోయిన్ తలుచుకుంటే ఇప్పుడు లైన్ లో ఉన్న పోలీస్ కి ఏమో కార్ నెంబర్ చెప్పొచ్చు, పక్కన ఉన్న పోలీస్ కి గట్టిగా అరిచి చెప్పొచ్చు. కానీ ఎక్కడ తన బాయ్ ఫ్రెండ్ ని ఆ కిడ్నాపర్ గడి చంపేస్తాడేమో అని చెప్పేసి భయం వేసి తాను సైలెంట్ గా ఉంటుంది. ఉన్న అవకాశాలన్నీ పోగొట్టుకుంటుంది. అందులోని హీరోయిన్ కి ఏంటంటే చెప్దాం అనిపిస్తుంది, కాల్ చేసి చెప్దాం లేకపోతే గట్టిగా అరుద్దాం అనిపిస్తుంది. కానీ సడన్ గా హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడనమాట. దయచేసి నువ్వు ఏమీ చెయ్యొద్దు, నా మాట విను, ఆ కిడ్నాపర్ గాడు చంపేస్తాడు అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అందులోనూ ఆల్రెడీ కిడ్నాపర్ గడికి తెలుసు హీరోయిన్ కి మెలుగు వచ్చింది, తను కేకలేస్తుంది అని చెప్పేసి. అలాంటి సందర్భంలో తన బాయ్ ఫ్రెండ్ తనకి ఎందుకు మెసేజ్ పంపించాడు అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. అందులోనూ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. అదేంటంటే ఇంతకు ముందు హీరోయిన్ గోప్రో కెమెరాలో కిడ్నాపర్ గడికి తెలియకుండా వీడియో రికార్డ్ చేసింది కదా, ఆ వీడియోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేసి చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ కెమెరాలో వీడియో రికార్డ్ అవుతున్న సంగతి ఆ కిడ్నాపర్ గడికి తెలియదు, ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కి కూడా తెలియదు. అందుకని తనని ఆ కిడ్నాపర్ గడు డిక్కీలో వేసి ప్యాక్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ అయ్యిందనమాట. దాన్ని చూస్తే అందులో తన బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అందులోను వాడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ కిడ్నాపర్ గాడి వెనకాల తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే లేడీ పోలీస్ కి కాల్ చేస్తుంది. వెంటనే ఈ కార్ నెంబర్ చెప్పేస్తుంది. మరి ముఖ్యంగా మా నాన్నగారికి ఫోన్ చేసి ఆ కిడ్నాపర్ గాడు డబ్బులు డిమాండ్ చేశాడు కదా, ఆ నెంబర్ ఒకసారి నాకు చెప్తారా అని చెప్పేసి అంటంతో ఆ లేడీ పోలీస్ కూడా నెంబర్ చెప్తుంది. అది ఎవరిదో కాదు, తన బాయ్ ఫ్రెండ్ అనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా లేడీ పోలీస్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడ మాకు, నువ్వు కార్ నెంబర్ చెప్పావు కదా, దాన్ని ట్రేస్ చేయడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఏదో ఒక క్లూ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ చెప్పలేకపోతుంది. కానీ లేడీ పోలీస్ ఏమంటుందంటే చూడు, నువ్వు నీ ప్రమేయం లేకుండా ఒక అమ్మాయి చనిపోతే ఎంత బాధపడ్డావో, ఇప్పుడు నేను కాపాడకపోతే అంతే బాధపడతాను, నువ్వు ఎంత కాదన్నా సరే నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేసి నమ్మకం ఉంటేనే కదా నాకు కాల్ చేసింది, ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. కారు ఆగిపోయింది, అది కూడా నదిలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బల్లకట్టు ఉంటుంది కదా, అవతలకి తీసుకెళ్తుంటారు కదా కారుని నదిలోనే, దాని మీద వెళ్తుంది అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కి అర్థమైపోతుంది. ఓకే అక్కడున్నావా అని చెప్పేసి మేము బయలుదేరతాం అని చెప్పేసి అటువైపు వస్తామని చెప్పేసి ఆవిడ అంటుంది. కాకపోతే హీరోయిన్ కి అయితే నమ్మకం లేదనమాట. వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు చంపేస్తారు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి నువ్వు నన్ను మోసం చేసావు కదా అని చెప్పేసి అంటంతో తన బాయ్ ఫ్రెండ్ కూడా అర్థమైపోతుంది అనమాట ఈ విషయం హీరోయిన్ కి తెలిసిపోయింది అని చెప్పేసి. అందులో వాడేమంటాడంటే నాకు బాగా డబ్బులు అవసరం వచ్చింది, అప్పటికి నీ దగ్గర చాలా తీసుకున్నాను, కాకపోతే ఇంకా అవసరం వచ్చేసరికి వేరే వాడితో టైఅప్ అయ్యి నీ కిడ్నీ అమ్మేసుకున్నాను, అంతేకాకుండా మీ నాన్న దగ్గర డబ్బులు డిమాండ్ చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే
మా నాన్న అడిగి మా నాన్న ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, దయచేసి నన్ను వదిలిపెట్టి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాడేమంటాడంటే నేను ఆల్రెడీ ఒక ట్రాప్ లో ఇరుక్కున్నాను, నేనేం చేయలేను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి వాడు కూడా సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్కి అర్థమైపోతుంది మన చెయ్యి దాటిపోయింది అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ బాగా ఆలోచించుకుంటుంది అనమాట. వాడు నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను, మోసపోవడం కూడా నా చేతగానితనమే కదా అని చెప్పేసి ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ని మోసం చేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ కున్న వీక్నెస్ గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక విషయం బాగా స్ట్రైక్ అవుతుంది అనమాట. వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో హీరోయిన్ కి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ అక్క తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని అంటే స్కానింగ్ రిపోర్ట్స్ ని తన చెల్లెలకి పంపించింది కదా హీరోయిన్ కి. ఆ రిపోర్ట్ ని ఇప్పుడు హీరోకి పంపించి నీకు ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, మనం వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఈ లోపు దారుణం జరిగిపోయింది, నేను గర్భవతి, నా కడుపులో ఒక పాప ఉంది, నువ్వు ఇప్పుడు చంపుతుంది ఇద్దరిని ఒకళ్ళని కాదని చెప్పేసి అంటంతో వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వాడికి ఏంటంటే పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటిది వాడి కూతురుని ఇప్పుడు వాడే చంపుతున్నాడు అని తెలిసిన తర్వాత వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాడు ఆ కార్ లోనే కూర్చుంటాడు అనమాట. వాడికి ఏంటంటే హీరోయిన్ కడుపులో తన బేబీ ఉందని తెలిసి పక్కనే ఉన్న కిడ్నాపర్ తో ఏమంటాడంటే చూడు నీకు ఇంకా డబ్బులు ఇప్పిస్తాను, నేను ఆ అమ్మాయిని చంపకుండా వదిలేద్దాం అని చెప్పేసి అంటంతో నేను వదిలేసేదేంటి, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు తెలుసా నీకు, కిడ్నీ కొన్న వాళ్ళు, కిడ్నీ అమ్మిన వాళ్ళు, కిడ్నాప్ చేసిన నేను, దానికి సహకరించిన నువ్వు, ఇంకా ముఖ్యంగా దీని వెనకాల చాలా మంది ఉన్నారు, మనం ఈ అమ్మాయిని తీసుకుని ఇక్కడ దాకా వచ్చామంటే మధ్యలో చాలా మంది పోలీసులు మనకు హెల్ప్ చేశారు, ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అంటాడు. అయినా సరే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే లేదు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను నీకు అని చెప్పేసి అంటాడు. నా వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న కత్తి తీసుకొని కిడ్నాపర్ గడి మీద అటాక్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. కార్ ఏంటంటే అటు ఇటు వెళ్లి ఒక యాక్సిడెంట్ అవుతుంది అనమాట. అంటే ఒక చోట గుద్దుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి డిక్కీ ఓపెన్ చేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కిడ్నాపర్ గాడిని కొట్టాడు అని చెప్పేసి. కానీ కిడ్నాపర్ గాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత వాడిని కూడా డిక్కీలో పడేసి హీరోయిన్ ఫోన్ తీసుకుని పక్కన పడేసి ఇక మీద దీంతో మీకు ఉపయోగం లేదని చెప్పేసి మళ్ళీ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కళ్ళ ముందే తన బాయ్ ఫ్రెండ్ చనిపోతూ ఉంటాడు. హీరోయిన్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎంత కాదన్నా వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. కాకపోతే వాడికి ఏంటంటే డబ్బులు అవసరం ఉండి తనని మోసం చేశాడు. తన కడుపులో బేబీ ఉందన్న విషయం తెలిసి మళ్ళీ వాడు కాపాడటానికి వచ్చాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. తన కళ్ళ ముందే తన బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే గోప్రో కెమెరా తీసుకొని వీడియో రికార్డ్ చేస్తుంది అనమాట. తను చనిపోతాను అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అంతేకాకుండా లేడీ పోలీస్ కి థ్యాంక్స్ చెప్తుంది. నేను బతకాలని నాకన్నా మీరే ఎక్కువగా కోరుకున్నారు, ఏది ఏమైనా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్న ఒక విషయం చెప్తుంది అనమాట. చూడండి మిమ్మల్ని కాదని ఒకరిని లవ్ చేసి వాడితో పాటు వెళ్ళాను నేను, వాడు నన్ను మోసం చేశాడు, ఆ విషయం నాకు అర్థమైపోయింది, వాడు ఇప్పుడు చనిపోయాడు కూడా, ఏది ఏమైనా సరే మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీలాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టాలి, అక్క నన్ను క్షమించు అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి దాన్ని కట్ చేస్తుంది. అంతేకాకుండా తాను ఎలాగో చనిపోదానని ఫిక్స్ అయిపోయింది కదా, అలాంటప్పుడు ఆ కిడ్నాపర్ గా ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి తన చేతిలో ఉన్న రాడ్ తీసుకొని కారు టైర్ కింద పెడదామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కాకపోతే పెట్టే ప్రాసెస్ లో ఏంటంటే చెయ్యి విరిగిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే కారు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా, అందుకని. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే కారు టైర్ కింద అంటే తిరుగుతున్న టైర్ లో రాడ్ పెడుతుంది. దానివల్ల కారు స్కిడ్ అయిపోయి గాల్లోకి ఎగురుతుంది. హీరోయిన్ ఏమనుకుంటుందంటే రోడ్డు మీద పడితే ఖచ్చితంగా ఎలాగోలా బయటపడొచ్చు అనుకుంటుంది. కానీ హీరోయిన్ కర్మ కొద్దీ పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. కారు నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందులోనూ హీరోయిన్ ఉన్న డిక్కీ మాత్రం ఓపెన్ అవదు. అదే సమయంలో డిక్కీలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. తనకేం ఊపిరాడదు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అప్పుడు దాకా తన కాళ్ళు చచ్చిపడిపోయి కదా, ఇప్పుడు బాడీలో ఉన్న మత్తు మొత్తం మెల్లగా పోయి తన కాళ్ళు పనిచేస్తాయి. ఇంకేముంది డిక్కీని ఒక్క తనుదంత పైకి దాంతో ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా కారు నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ నది దగ్గరకు వస్తుంది అనమాట. ఎందుకంటే కారు యాక్సిడెంట్ అయిన విజువల్స్ వాళ్ళు చూస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ పైకి వస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరో పక్క పోలీసులు చూస్తూ ఉంటారు. సడన్ గా హీరోయిన్ నీళ్ళలోంచి బయటకు వస్తుంది. అంటే ప్రాణాలతో బయటపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి ఈ సినిమా ఎలా ఉందో. అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.